Hi guys, welcome back to our channel Reshunagi Official. After a long break videos అయితే పోస్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు నుంచి అయితే డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తాము. ఈ రోజు అయితే మా ఇంట్లో స్పెషల్ కొబ్బరన్నం. కొబ్బరన్నానికి ఫస్ట్ అయితే మనం కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇగో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే గ్రైండ్ అవ్వాలి. అండ్ దీనికంటే ముందు మనం ఫస్ట్ ఒక బాండీలో వాటర్ అనేది హీట్ చేసుకోవాలి. కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత ఏదైతే పేస్ట్ అయితే ఉంటుందో ఆ పేస్ట్ని అందులో వేసేసి ఒక 2 minutes అట్లా బాయిల్ అయిన తర్వాత దీన్ని అయితే ఫిల్టర్ చేసుకోవాలి. ఏదైతే పల్ప్ వస్తుందో అదంతా వేస్ట్ అనమాట. ఇంకా మన వాటరే యూజ్ అవుతుంది. ఇది చేసే ముందు ప్రాసెస్కి ముందు మనం 1 hour ముందే రైస్ అనేది సోక్ చేసుకోవాలి. నేనైతే 3 glasses రైస్ తీసుకున్నాను. సో 4.5 glasses వాటర్ అయితే తీసుకుంటున్నాను. అంటే మిల్క్, మనం ఏదైతే ఫిల్టర్ చేసిన మిల్క్, ఈ మిల్క్లో మనం అయితే హోల్ బిర్యానీ సామాన్లు అయితే వేసుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత బిఫోర్ మనం ఎప్పుడైతే బియ్యం అయితే నానబెట్టుకున్నామో అది కూడా వేసేసి ఒకేసారి స్టవ్ మీద పెట్టాలన్నమాట. ముందే మనం వెసరికి పెట్టుకుంటే ఏమవుతుందంటే రైస్ పాలు అనేది విరిగిపోతుంది, రైస్ కూడా విరిగిపోయినట్టు అవుతుంది. సో ఇట్లా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఎందుకంటే స్పైస్ కోసం కొంచెం కొత్తిమీర వేసేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీ అయిన కొబ్బరన్నం రెడీ.